గురించి. ఓకే సార్. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్‌లో మీరు చెప్పారు. ఒక క్వెషన్ ఒకలా ఇస్తే ఆన్సర్ ఇంకోలా రాస్తారని చెప్పి. అదెలా మరి మనం గుర్తించాలంటారు? ఎలా దాని ప్రొసీజర్ ఎలా? ఓకే. స్ట్రైట్ లైన్ అనేది స్టూడెంట్ ఒక విజువలైజేషన్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారని మనం మాట్లాడుకున్నాం కదా. అది ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే స్టూడెంట్ క్వశ్చన్ని ఎక్కువ సార్లు చూడాల్సి ఉంటుంది. అంటే రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అనేది స్టూడెంట్ రివైజ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఆ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి. ప్లస్ ఈ ఫార్ములా ఇందులో టైప్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్సెప్ట్ ఫామ్ అని, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని, నార్మల్ ఫామ్ అని, సిమెట్రిక్ ఫామ్ అని. ఆ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతాయి డయాగ్రామ్గా మనం కానీ ఎప్పుడైతే స్టూడెంట్ నేర్చుకోగలుగుతాడో ఈ స్ట్రైట్ లైన్ చాప్టర్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఒక డయాగ్రామ్ని విజువలైజేషన్ చేసుకోవాలి. సమ్ నుంచి డయాగ్రామ్ని కన్వర్షన్ చేస్తున్నామా, కరెక్ట్గానే చేస్తున్నామా అనేది కానీ స్టూడెంట్ సక్సెస్ అయితే గ్యారెంటీగా ఇందులో ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సార్ దెన్ ఎంపీసీకి, ఎంఈసీకి మ్యాథ్స్ పేపరే ఉంటుంది. సో 2 పేపర్స్ ఒకేలా ఉంటాయా? ఒకే మార్క్స్ ఉంటుందా? ఏంటి వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, మంచి క్వశ్చన్. ఎంపీసీలో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. అట్లాగే ఎంఈసీలో కూడా మంచి గ్రూప్ అండి ఎంఈసీ అనేది. ఇట్లా సైన్స్లో ఒక సబ్జెక్ట్ కలుస్తుంది, అట్లా ఆర్ట్స్లో ఒక సబ్జెక్ట్ కలుస్తుంది అనమాట, కామర్స్లో. అట్లా 2 కలిసిన ఒకే ఒక గ్రూపు ఎంఈసీ గ్రూపు. చాలా మంచి గ్రూప్ అది. ఇందులో మ్యాథ్స్ పేపర్, అందులో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, ఇందులో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. బట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ 2 మ్యాథ్స్ సేమా, సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, క్వశ్చన్ పేపర్ ఒకటే రాయాలా, వాళ్ళకి మార్క్స్కి ఎంతకి, మాకు మార్క్స్ ఎంతకి, ఎంఈసీ వాళ్ళకి మార్క్స్ ఎంతకి అనే క్వశ్చన్లు చాలామంది స్టూడెంట్స్లో ఉంటాయి, పేరెంట్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి మనం మాట్లాడుకుంటే మ్యాథ్స్ పేపర్ టెక్స్ట్ బుక్ అనేది ఎంపీసీ వాళ్ళకు ఎంఈసీ వాళ్ళకు సేమ్ అండి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అట్లాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎటువంటి చేంజెస్ ఉండవు. అట్లాగే చూసుకుంటే క్వశ్చన్ పేపర్ మార్క్స్ అనేవి ఎంపీసీ వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, ఎంఈసీ వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. రాసే పేపర్ ఒకటే అయినా 75 అయినా ఆ 75ని 50 కన్వర్ట్ చేస్తారు ఎంఈసీ వాళ్ళకు. సేమ్ పేపర్ రాస్తారు 75, ఆ 75ని ఇంటూ 2/3 చేస్తారు. సింప్లీ 75 ఇంటూ 2 150 అవుతుంది, 150/3 అనేది 50 అవుతుంది. సో ఈజీలీ 75 to 50 కన్వర్షన్ అనమాట. ఇంటూ 2/3 చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి 75కి 60 మార్క్స్ వచ్చాయి అనుకుందామండి. 60 ఇంటూ 2/3 చేసామంటే 60 ఇంటూ 2/3, సో 60 ఇంటూ 2 120, 120/3 మనకి ఎంతైతే మార్క్స్ వస్తుందో అంత మార్క్స్ మనం 50కి స్టూడెంట్కి వచ్చినట్టు అనమాట. అట్లా కన్వర్షన్స్ అనేవి చేస్తారు. బట్ రాయడం అయితే ఒకే పేపర్ ఉంటుంది.